Hello everyone, hope you are all doing well. And this is in Ajman Museum. So small shopping centers are open here, and recreation is there, fun and entertainment for the children. This is the lighting on both sides of the roads here. Chala beautiful one. So this is the entrance into the museum. Museum is open, but you have to pay for it. And shopping centers are like this is small bags, it's very beautiful. Every day like this, the carnival will be open for the weekday. So children can come and play and enjoy. So it looks more beautiful. See the lighting. అజ్మాన్ మ్యూజియంలో ఎవ్రీ ఇయర్ ఇలాగే పెడతారండి, చక్కగా తీర్థంలాగా జరుగుతుంది. సో ఇలాగ చుట్టూ బట్టలు షాప్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి. అండ్ ఇలా దిల్ బండారాలు ఇంకా జ్యూస్ సెంటర్స్ అవి కూడా ఉంటాయి ఎక్కువ. అండ్ పిల్లలు ఆడుకోవడానికి మన ప్లేసెస్ అన్నీ ఉంటాయి. ఫన్ లవ్ ప్లేసెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇదంతా కూడా అజ్మాన్ మ్యూజియం ప్రెమిసెస్లో. అండ్ అజ్మాన్ మ్యూజియం ఎంట్రన్స్లో కూడా ఓపెన్ ఉంటుంది. సో టికెట్ తీసుకుని వెళ్ళాలి. అప్పుడు మెంబర్స్ పాఠశాల కూడా అక్కడ ఉంటాయి. So after visiting the Ajman Museum, if you just cross the zebra crossing and go towards the opposite direction, you will find the gold souk anamata, gold market. It's very huge and big gold market in Ajman. And you will find also textile shopping centers, cloth shopping centers, so many other things. And there is also a beautiful secret way I am going to show you in this video. And look at this flowers, chala landscaping it, it's very beautiful. So this is the view of the Ajman Museum and the carnival going on here. And this is all the surroundings. So completely this is the night view. So this is the small monument has constructed here. And చూసారా ఎంత బాగున్నాయి ఈ 4 doors, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇక్కడ. I don't know how amazing it is to look in this lightning అనమాట. అండ్ చూడండి చక్కగా ఒక బోట్ కూడా పెట్టారు ఇక్కడ. అండ్ ఆ బోట్ వెనకాల చక్కటి డోర్ అదంతా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇఫ్ యూ చెక్అవుట్ మై ప్రీవియస్ వీడియోస్ యూ విల్ హ్యావ్ ద డే వ్యూ ఆల్సో. లాస్ట్ ఇయర్ క్యాన్యువల్ ఎలా జరిగింది, ఇంకా చాలా వీడియోస్ అజ్మాన్ గురించి ఉన్నాయి. సో దిస్ ఈస్ ద మెయిన్ ల్యాండ్ మార్క్ నియర్ ద గోల్ సూక్ ఇన్ అజ్మాన్, Gold Souk, and even also Ajman Museum. So look at this fort, next boats, చాలా beautiful గా డిజైన్ చేశారు ఆ వాల్ పైన. సో దిస్ ఇస్ ద కంప్లీట్ వ్యూ. ఇదంతా వన్ వే అనమాట ఆన్ బోత్ సైడ్స్. అండ్ లుక్ అట్ దిస్ ఆర్ట్ ఎంత బాగుందంటే చక్కటి క్యామెల్స్, ఈ ఫోర్ట్, ఈ ఖర్జూరపు చెట్లు చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ చక్కగా దీని మధ్యలో నుంచి బోట్ ఇలా కనపడేలాగా వ్యూ పెట్టారనమాట. So it's really amazing. Then Ramadan decoration అది చాలా బ్యూటిఫుల్ ఉంది. So this is the way to the beach directly. Frij Mayan East, ఈ ఎంట్రన్స్ నుంచి మీరు if you take this black line which is on the ground floor, సో ఈ రోడ్ ఇలా మీరు తీసుకుని వెళ్ళిపోతే యూ విల్ రీచ్ ద బీచ్ అనమాట. సో బాహి హోటల్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా దీన్ని డిజైన్ చేసి చక్కగా పెయింట్ చేసి వాల్స్ అన్నీ కూడా చాలా బాగా అమేజింగ్గా డెకరేట్ చేశారండి. లుక్ ఎట్ ద లైటింగ్, పాట్స్, ఫ్లవర్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్. అసలు ఇఫ్ యూ కీప్ ఆన్ వాకింగ్ ఇన్ దిస్ స్ట్రీట్ యూ విల్ ఫీల్ అమేజింగ్ దట్ యువర్ ఇన్ ద ఓల్డెన్ డేస్ ఫీల్ కనిపిస్తుంది. అండ్ షాప్స్, బట్టల షాప్స్ ఈరోజు క్లోజ్ ఉంది, అదర్వైజ్ ఇట్ విల్ బి మోర్ బ్యూటిఫుల్. అండ్ చక్కగా మధ్యలో ఇంకా 2 చిన్న లైన్స్ వస్తే జీబ్రా క్రాసింగ్ అది ఉంటుంది. సో లైక్ దిస్ we reached to the beach అనమాట. ఇక్కడ
కూడా ఏదో చిన్నగా స్టేజ్ అది పెట్టి పిల్లల ప్రిపరేషన్ జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఫైనల్ గేట్. బీచ్ నుంచి స్టార్ట్ అయితే ఈ ఎంట్రన్స్ కనిపిస్తుంది ఇలాగా. సో అది బాహీ హోటల్ అనమాట. సో దిస్ ఈజ్ ఇట్. సో ఇక్కడ నుంచి మీరు సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద బాహీ హోటల్ అల్ఫ్రీజ్ అని ఎంట్రన్స్ తీసుకుంటే యూ విల్ రీచ్ ద ఫోర్ట్ షూట్ అజ్మాన్ అండ్ మ్యూజియం. సో ఇక్కడ చాలా షాప్స్ అన్నీ కూడా నీట్గా డెకరేట్ చేశారండి. లైట్స్ అయితే చాలా చాలా అమేజింగ్. అండ్ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు బీచ్ దగ్గర. So yeah, this is again one of the beautiful place to visit, beach road and beach anamata. This is the night look because of the lights and all. I just wanted to capture because these lights will be there only during Eid and Ramadan time, and decoration will be very beautiful. చూసారు కదా జనం, ఈద్ హాలిడే కాబట్టి పీపుల్ ఆర్ రియలీ ఎంజాయింగ్ దేర్ హాలిడే. అండ్ చాలా పబ్లిక్, చాలా రష్. నార్మల్ డేస్లో అయితే ఇంత రష్ ఉండదు, బట్ చూస్తున్నారు కదా అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ అగైన్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ఇన్ అజ్మాన్ టు కమ్ అండ్ విజిట్. అండ్ ఇక్కడ చాలా రెస్టారెంట్స్, సీ ఫుడ్ రెస్టారెంట్స్ ఎక్కువ ఉన్నాయి. హోటల్స్ అన్నీ కూడా అవైలబుల్. అండ్ గిఫ్ట్ షాప్స్, సోవెనీర్స్ అన్నీ కూడా చాలామంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. If you're watching my channel, do not forget to subscribe and please give it a like. Thank you so much for watching.